సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దేవుడి విషయంలో తప్పు చేసే పరిస్థితి హెరిటేజ్ కి ఉండదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు మొదటి నుంచే కుట్రలు చేశారని, తప్పు వాళ్లు చేసి కూటమి ప్రభుత్వాన్ని క్షమాపణ అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తన ప్రాణమున్నంత వరకు తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ చంద్రబాబు తెలిపారు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం. చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితి, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగని అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.